హాయ్ ఫ్రెండ్స్ అందరికి అలాంటి ముచ్చట ఏంటంటే అఫ్సిగూడలో ఉన్న సిఎస్ఐఆర్ లో సిడిసిఏ ప్రాజెక్ట్ ఎక్స్పో ఉందన్నట్టు. సో లెట్స్ బిగిన్ అండ్ వెల్కమ్ టు సాయి కిరణ్ వైబ్స్ యూట్యూబ్ ఛానల్. మా చరణ్ గడ్ అయితే కార్ తీసుకొచ్చిండు. ఇక స్టార్ట్ అయినాం. మేమంతా పనిపడలేని బ్యాచ్ మా అంతా ఈ పొరగాలికి చాలా పెద్ద పనిపడలేని నడుకులు. కాకపోతే నేను కూడా చెప్తున్నా ఏంటంటే 9-10 గంటలకు అనుకుంటారు, 11-12 గంటలు లేస్తారు, అమ్మ కొట్టంగా నాన్న తిట్టంగా లేస్తారు. వీళ్ళందరికీ లీడర్ నేనే, నాకు ఇంకా పెద్ద పనిపాటు అసలే లేదు. ఇక మా జర్నీ అయితే స్టార్ట్ అయిపోయింది. ఫైనల్ గా లొకేషన్ అయితే రీచ్ అయిపోయినాం. ఇక ప్రాజెక్ట్ ఎక్స్పోకి వచ్చి ఏదన్నా ఒకటి మాట్లాడాలి కాబట్టి మా వాడు జర యాక్టింగ్ చేస్తారు. ప్రాజెక్ట్ ఎక్స్పో అంటే వచ్చినాం. ప్రాజెక్ట్ ఎక్స్పో ఇచ్చిపెట్టి మా వాళ్ళంతా తిరుగుతారు. ప్రాజెక్ట్ ఎక్స్పోకి వచ్చి ఇట్లా మయూరి పార్క్ లోకి వెళ్ళిపోతారు. వినయ్ ఇది చూడు వినయ్ ఒకసారి. అబ్బా వినయ్ ఎందుకు వినయ్ అట్లా ఎత్తాను. మా వినయ్ గారు అయితే సిగ్గు పడుతుండు. మీ అలా కూడా ఇట్లా సిగ్గు పడుతుంటే తాగేయండి. నేను మాట్లాడే గ్యాప్లో అయితే మా వాళ్ళు అయితే వెళ్ళిపోతారు. 2 జేబుల్లో చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు. ఇంతలో పట్నే మా లెజెండ్ ఉపేందర్ అయితే ఎంట్రీ ఇచ్చిండు. మోడల్ సూపర్ మోడల్ హడల్ హడల్ ఉండదడల్ విన్నర్ మోడల్ విన్నర్. ఇక ఫోటో సెషన్ అయితే స్టార్ట్ అయింది. మా తరుణ్ గడ్ అందరినీ ఫోటోస్ ఇస్తుండు. నారాయణ అయితే ఫోటోలు లేని కట్టుండు. నారాయణ ఇట్రా పోతున్నా. నిజంగా చెప్పు, ఎందుకు వచ్చినావు, ఏం చేస్తున్నావు? ఎందుకు వచ్చినా అంటే అటెండెన్స్ కూరకు వచ్చినా, అటెండెన్స్ వేయించుకున్నా, వెళ్తున్నా బ్రో ఇంటికి. దట్స్ ఇట్. గ్యాప్ లో మా 2 మంది కూడా వచ్చింది. అరే నాకు అటెండెన్స్ చేసినావా? ఓకే థ్యాంక్ యూ. ఏంటిది మాకేంటిది అంటున్నా? ఓయమ్మా చాలా చిన్న సెకల్ లేవురా నీలా. అరే ఇప్పుడు అందరు ఒకసారి. ఆ అందానికి, ఆ పేస్ కార్డుకు మనం ఇచ్చే వాల్యూ ఎంత అండి? అది చాలు ఈ మాత్రం తీస్తా. నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా. నా తడాకా చూపిస్తా. ఏంటి మమ్మీ ఎవడు? అమ్మాయి ఏం టార్చర్. ఎవడో భావరక్షణ చేస్తున్నాడు. చైల్డ్ ఆర్టిస్టా? అరే అందరు బాయ్ చెప్పరి. ఇక మా వాళ్ళందరూ అయితే పండగకి ఇంటికి వెళ్ళిపోతున్నారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.